కదలలేని స్థితి నుండి అంతర్జాతీయ స్థాయిలో దేశానికి పథకాలు సాధించే స్థాయి వరకు. ఇది ఏ సినిమాలో డైలాగ్ అయితే కాదు, మన శ్రీకాకుళంలో టెక్కలి మండలం శ్రీరంగం గ్రామానికి చెందిన చాపర పూర్ణారావు గారు. ఈయన రీసెంట్ గానే ఉగాండాలో జరిగిన పారా బ్యాడ్మింటన్ పోటీలలో గోల్డ్ మెడల్ ఇన్ మిక్స్డ్ డబుల్, సిల్వర్ మెడల్ ఇన్ డబుల్స్ అండ్ బ్రాంజ్ ఇన్ సింగిల్ కేటగిరీస్ లో మెడల్స్ ని అందుకున్నారు. ఈయన గురించి షార్ట్ అండ్ స్వీట్ గా తెలుసుకుందాం. చాపర కూర్మారావు టెక్కలి దగ్గర శ్రీరంగం గ్రామానికి చెందిన ఈ అబ్బాయి ఇంటర్ వరకు చదివిన తర్వాత ఆర్థిక స్తోమత సరిపోక కుటుంబ బాధ్యతలు తనపై తీసుకున్నాడు. బట్ ఓ యాక్సిడెంట్ లో తన 2 కాళ్ళు కోల్పోయాడు. ఆ తర్వాత ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. 2 years పాటు పునరావాస కేంద్రాల గురించి తెలుసుకుని అందులో చేరి క్రీడలపై ఆసక్తి చూపాడు. 2020లో కర్ణాటకలో జరిగిన రాష్ట్ర స్థాయి పారా బ్యాడ్మింటన్ పోటీల్లో ఫస్ట్ టైం పోటీ చేసి సిల్వర్ మెడల్ ని విన్ అయ్యాడు. ఆ తర్వాత అతని టాలెంట్ ని చూసి కోచ్ ఆనంద్ కుమార్ గారు మైసూర్లో 2 months పాటు ఫ్రీగా ట్రైనింగ్ ఇచ్చారు. ఫలితంగా లక్నోలో జరిగిన పోటీల్లో క్వార్టర్ ఫైనల్స్ వరకు వెళ్లారు. వివిధ రాష్ట్రాల్లో జరిగిన పోటీల్లో 15కు పైగా పథకాలు కూడా సాధించారు. ఇండోనేషియాలో 2023లో సెప్టెంబర్లో జరిగిన ఇంటర్నేషనల్ పారా బ్యాడ్మింటన్ పోటీల్లో సిల్వర్ మెడల్ ఇన్ మిక్స్డ్ డబుల్, బ్రాంజ్ మెడల్ ఇన్ డబుల్స్ లో సాధించాడు. ఇప్పుడు ఫైనల్ గా గోల్డ్ మెడల్ సాధించారు. ఇతని గురించి